రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు, రాష్ట్ర హోంమంత్రి అనిత గారు, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షురాలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ గారు, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్ గారు, ఇతర అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ దళ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం చూస్తే సౌత్ ఇండియాకు 5 రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్కి అంతటి కూడా ట్రైనింగ్ ఇచ్చేట్టుగా ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ పెట్టాం. ఎన్ఐడిఎం కూడా ఇక్కడనే క్యాంపస్ 2 కూడా, ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం, ఒకటి 20వ రైజింగ్ డే సందర్భంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం. మీ అందరికి కూడా 20వ రైజింగ్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్లో పెట్టడం, దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకున్నాం. అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్కి అయితే 2018 అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెంట్కు కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళా ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫే గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్కు ఉంది. అది వాటర్లో కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు, లేకపోతే క్రిటికల్ జంక్చర్లో ఫారెస్ట్లో కావచ్చు, ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు. మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే 2011 జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు, 2015 నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు, 2023 టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పర్సనల్గా కూడా చూశాను, అన్ని చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఉదుహుదు చూశాను, విజయవాడ ఫ్లడ్స్ చూశాను. ఎవ్వరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం చేయలేని పనులన్నీ ఎన్డీఆర్కి చెప్తే ఒక క్రమశిక్షణతో ఒక సాహసోపేతంగా ఆ సమస్యలు పరిష్కారం చేసింది ఈ ఎన్డీఆర్ఎఫ్ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫాలోయింగ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్. Now he is emphasizing training program. He is creating dashboard. Personally, he is watching everything.